When was Mordecai taken as captive to Babylon? మొర్దెకై ఎప్పుడు బబులోను చెరలోనికి కొనిపోబడ్డాడు? Many times we have heard the history of the Jewish people. అనేక పర్యాయాలు యూదుల చరిత్రని మనం విన్నాం. Nebuchadnezzar invaded Jerusalem thrice. నెబుకద్నెజరు 3 పర్యాయాలు యెరూషలేము మీదకి దండెత్తి వచ్చినాడు. First time when he came against Jerusalem, he was not the king, but he was called as the king. మొదటిసారిగా యెరూషలేము మీదకి ఆయన దండెత్తి వచ్చినప్పుడు అప్పటికి ఆయన రాజుగా లేడు, కానీ రాజుగానే చెప్తారు. His father Nabopolassar was the king. తన తండ్రి అయిన నెబోపోలాసర్ అప్పుడు రాజు ఆయన. But he was weak and sickly. That is what the history says. చరిత్ర చెప్తున్న మాట ఏమిటిదంటే నెబుకద్నెజరు తండ్రి అయిన నెబోపోలాసర్ అప్పటికి అనారోగ్యంగా ఉన్నాడు, జబ్బు చేసి ఉన్నాడు. So officially Nabopolassar was the king, but practically Nebuchadnezzar was the king, his son, because the father is weak and sickly. అధికారికంగా చూస్తే నెబోపోలాసర్ రాజు అయితే ఆయన అనారోగ్యంగా ఉన్న కారణాన్ని బట్టి ఆ రోజు మాత్రము నెబుకద్నెజరు రాజుగా అక్కడికి వచ్చినాడు. So 3 times Nebuchadnezzar invaded Jerusalem. నెబుకద్నెజరు 3 పర్యాయాలు యెరూషలేము మీదకి దండెత్తి వచ్చినాడు. The first time in 606 BC. మొదటిసారిగా క్రీస్తు పూర్వము 606 సంవత్సరంలో. In his first invasion, he has concentrated on the king's family. So he has taken many of the king's family members as captives. మొదటిసారిగా ఆయన దండెత్తి వచ్చినప్పుడు ప్రధానంగా రాజవంశీకుల పైన ఆయనకు దృష్టి ఉంచినాడు, కాబట్టి ఎక్కువ శాతము రాజకుటుంబీకుల్లో ఉన్న వారిని చెరగా తీసుకొని పోయినాడు. And we know the main persons were Daniel and those 3 Hebrew young men, that is Shadrach, Meshach and Abednego. ప్రధానంగా మనకు తెలిసినటువంటి 4 యవనస్తులు ఉన్నారు, దానియేలు, షద్రక్, మేషక్, అబేద్నెగోలు అనే వారిని And తీసుకొని. when we come to the third invasion, ఇప్పుడు 3వసారి ఆయన దండెత్తి that వచ్చినప్పుడు is in 586 BC, అది క్రీస్తు పూర్వము 586లో. he has not concentrated on taking the people as servants or slaves, but he concentrated on the temple and he looted the temple, because Solomon's temple was very rich temple, wealthy temple. ఇక్కడ మనుషులను పట్టుకొని పోవడానికి ఆయన రాలేదు, వారి మీద తన మనసే పెట్టలేదు. కానీ సొలొమోను రాజు నిర్మించినటువంటి ఆ మహా గొప్పదైనటువంటి ఘనమైనటువంటి ఆ దేవాలయం, ఎందుకనగా ఆ నిర్మాణం అది చాలా ఖరీదైనటువంటి నిర్మాణం, అది దాని మీద దృష్టి పెట్టినాడు, దానిని పట్టుకొని పోయాడు. But in the second invasion in between, కానీ ఈ మధ్యలో ఉన్నదే ఈ 2వసారి ఆయన దండెత్తి వచ్చినప్పుడు, that is around 597 BC, అంటే క్రీస్తు పూర్వము 597లో, he has taken some more people as captives. మరికొంతమందిని ఆయన చెరగా పట్టుకొని పోయినాడు. So in the second invasion, the main persons who went to captivity are Ezekiel the prophet and Mordecai. ఇప్పుడు 2వసారి ఆయన దండెత్తి వచ్చినప్పుడు ప్రధానంగా ఆయన చెరగా తీసుకొని పోబడిన మనుషులలో ఒకటి ప్రవక్త అయిన ఎహెజ్కేలు, రెండోవాడి మొర్దెకై. And during that second invasion, Jeconiah was the king over Judah. ఈ 2వసారి దండెత్తి వచ్చినప్పుడు యూదా వారి మీద యెకొన్యా రాజుగా ఉండినాడు. Jeconiah means other name is Jehoiakim. యెకొన్యా యొక్క మరొక పేరు యెహోయాకీను. These people, these kings are having two names, that's why there will be confusion. ఈ రాజులకి అందరికి 2 పేర్లు ఉంటాయి, అందుకనే కొంత కలవరంగా ఉంటుంది. Jehoiakim, another name is Eliakim. యెహోయాకీము అనే మరొకడు ఉన్నాడు, దానికి మరొక పేరు ఎలియాకిం. Like that, the names are there. ఆ విధంగా పేర్లు ఉంటాయి. So Jehoiakim, though he ruled only for few months, and his name is Jeconiah also. యెహోయాకీను కొన్ని నెలలు మాత్రమే ఆయన పరిపాలన చేశాడు, ఆయన పేరే మరి యెకొన్యా అని కూడా అంటారు. So he ruled only for 3 months. ఒక 3 నెలలు మాత్రమే పరిపాలన During చేస్తున్నాడు. that 3 months, Nebuchadnezzar came the second time for ఈ invasion. 3 నెలల పరిపాలన కాలంలోనే నెబుకద్నెజరు 2వసారి యెరూషలేము మీదకి దండెత్తి వచ్చినాడు. Mordecai was a Jew from the tribe of Benjamin. మొర్దెకై యూదుడు, బెన్యామీను గోత్రికుడు. Esther chapter 2. ఎస్తేరు గ్రంథం 2వ అధ్యాయం In verses 5 and 6, it is written so clearly. 5-6 వచనాల్లో ఎంతో స్పష్టంగా You రాయబడింది. can read them later. తర్వాత మీరు దాన్ని చదవండి. See, the people of Judah and Benjamin are known as Jewish people. యూదా వారు, బెన్యామీని వారు, ఈ 2 గోత్రాల వారినే యూదులు అంటారు. Some people they will by mistake they will tell the people of Judah are Jews. కొంతమంది పొరపాటున వాళ్ళు ఏమనుకుంటారు, ఏం చెప్తారంటే యూదా గోత్రానికి చెందిన వారు మాత్రమే యూదులు.
carefully here. మీరు జాగ్రత్తగా వినండి. Tribe of Judah is different, kingdom of Judah is different. యూదా గోత్రం అనేది వేరు, యూదా రాజ్యము అనేది వేరు. Tribe of Judah means the children of Judah. యూదా గోత్రం అంటే యూదా సంతానం వాళ్ళు మాత్రమే. But kingdom of Judah means the southern kingdom, that is Judah plus Benjamin. అయితే యూదా రాజ్యం మాటకు వస్తే దక్షిణాన ఉన్నటువంటిది యూదా గోత్రం మరియు బెన్యామీను గోత్రికులు కలిపినదే అది యూదా రాజ్యం. So 2 tribes in kingdom of Judah. యూదా రాజ్యములో 2 గోత్రాలు ఉన్నాయి. That's why the first king of Judah is from Benjamin tribe, that is King Saul. అందుకనే కదా మరి మొదటి యూదా గోత్రం నుండి మొదటి రాజు బెన్యామీను గోత్రం నుండి తీసుకొని రాబడ్డాడు యూదా రాజు. He is the king of Judah kingdom, but he is from Benjamin tribe. యూదా రాజ్యానికి అతడు రాజు, కానీ బెన్యామీను గోత్రికుడు అతడు. That's why Mordecai is also like that. అందుకనే మొర్దెకై కూడా అలాంటి వాడే. So from that we can understand even Esther also from the tribe of Benjamin. దీని నుండి మనకి అర్థమవుతుంది ఎస్తేరు కూడా బెన్యామీను గోత్రికురాలు. So wonderful thing is, we know as it is written in Esther chapter 2 verses 5 and 6, Mordecai was taken as captive in the second invasion of Nebuchadnezzar. అద్భుతమైనటువంటి సంగతి. ఎస్తేరు గ్రంథం 2వ అధ్యాయము 5-6 వచనాల ప్రకారము మొర్దెకై, ఈ బెన్యామీను గోత్రానికి చెందిన మొర్దెకై, ఇతడు రెండోసారి నెబుకద్నెజరు యుద్ధానికి వచ్చినప్పుడు యెరూషలేము మీదకి వచ్చినప్పుడు మొర్దెకైని తీసుకొని పోయాడు. Esther belongs to the tribe of Benjamin. ఎస్తేరు బెన్యామీను గోత్రానికి చెందినది. From Benjamin tribe great people are there. ఈ బెన్యామీను గోత్రంలో నుండి చాలా గొప్ప వాళ్ళు వచ్చినారు. The very first king of Israel, King Saul of Old Testament and Apostle Paul of New Testament, both are from Benjamin. ఇశ్రాయేలీలకు మొదటి రాజు సౌలు రాజు బెన్యామీనీయుడు. అలాగే క్రొత్త నిబంధనలో మనము మరి పౌలుగా మార్చబడినటువంటి సౌలు అనేవాడు, అతడు కూడా బెన్యామీను గోత్రికుడే. So now our question, never get confused between the tribe of Judah and the kingdom of Judah. కాబట్టి యూదా గోత్రానికి యూదా రాజ్యానికి ఈ విషయంలో మీరు కలత చెందొద్దు. So our question is, Mordecai was taken captive in the second invasion of Nebuchadnezzar in 597 BC. ఇప్పుడు మన ప్రశ్న ఏమిటిదంటే, క్రీస్తు పూర్వం 597లో నెబుకద్నెజర్ రెండవసారి మరి దండెత్తి వచ్చినప్పుడు మొర్దెకైని చెరగా తీసుకొని పోయినారు. God bless you all. Please subscribe for more spiritual messages to the YouTube channel John Victor Telugu Messages.